అక్కడ మన మదర్ తెరీసా కాలనీలో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాయి. ఎవరు పడితే వాళ్ళు రేకులు వేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పారు. నేను ఎంఆర్ఓని చెప్పాను, అధికారులను పెట్టాము, కమిటీ వేసాం. అక్కడ ఇచ్చింది యాక్చువల్గా మదర్ తెరీసా కాలనీలో 110 పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా ఆకుపై వేసుకున్నారు. నేను మళ్ళా కూడా మీ అందరి సంవత్సరంలోనే చెప్తున్నా, అది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే లీగల్ గా ఉన్నాయో అవన్నీ ఉంచుతాం, లీగల్ గా లేని అన్ని కూడా తీసేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాం. ఎవరికైతే లేదో నిజంగా ఇక్కడ నివసిస్తా పట్టాలు ఇల్లు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా మంచిగా పట్టాలు ఇస్తాం. ఎందుకంటే పట్టాలు మీకు ఇచ్చేది ఒక గౌరవం కోసం. మీ అందరూ కూడా ఒక పట్టా అనేది మీ సొంత, మీ హక్కు కూడా ఉంటది. ఆ హక్కులను దగ్గర పెట్టుకున్నారు అంటే మీకు ఇబ్బందులు లేకుండా ఎవరు మీ జోలికి రాకుండా ఉంటారని కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి అలాంటివి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత మొత్తం తీసేసి అవన్నీ చేస్తాం. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత పట్టాలు, ఆ రోడ్లు కానీ, మంచినీళ్లు కానీ, అదేవిధంగా కరెంటు కూడా పోల్చగలిగితే కరెంటు సామాన్లు వేపించి లైట్లు కూడా వేపించాం. అదేవిధంగా డ్రైన్ వేపిస్తాం. మంచినీళ్ళు రావట్లేదు అని చెప్పేసి ఒక ట్యాంకర్ వస్తుంది, ఒక డ్రమ్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఒక డ్రమ్ కాదు, ఇంటింటికి కుళాయి అనేది మనకు ఉండాలి. మనకి దగ్గరలో ఉన్నాం, మనకు సమస్య ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈ పట్టాల సమస్య అయిపోతే అన్ని కూడా రోడ్లు డెవలప్ అవుతాయి. అన్ని కూడా మీకు పరిస్థితులు అన్ని కూడా మీకు అందుబాటులోకి వస్తాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కారులో వెళ్ళిపోయే విధంగా రోడ్డు మీద మట్టి రోడ్డు కాదు, సిమెంట్ తాగొడ్డు, సిమెంట్ రోడ్లు వేసే పరిస్థితులు కూడా మేము చేస్తాం. అది ఖచ్చితంగా ఈ టర్మ్లోనే మీకు అందరూ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరో కొంతమంది చేసే తప్పులకి, కొంతమంది చేసే విధానాలకి ఈరోజు అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తున్నాయి. ఎవరు పొద్దున్నే వస్తే ఏదో విధంగా కంప్లైంట్, ఏదో విధంగా అక్కడ వేసుకుంటున్నారని కొంతమంది వచ్చేసి మా దగ్గర మా స్థలంలో వేస్తున్నారని కొంతమంది వచ్చేప్పుడు ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి నేను దాని ఎంక్వైరీ ఏమని చెప్పాం, ఎంక్వైరీ రిపోర్ట్ తొందరలోనే వస్తూ వేసిన తర్వాత ఆ కాలనీ పూర్తిగా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ మనకు కావాల్సింది పోయినసారి చెప్పాను, ఇది మంచులో కూర్చోకూడదు, మన వాళ్ళంతా కూడా ఇబ్బంది రాకూడదు. ఇక్కడ ఒక షెడ్ లాగా మనం వేద్దాం, షెడ్ వేసి ఫ్యాన్లు ఎన్ని పెట్టుకుంటే చిన్న పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే ఫంక్షన్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు అని చెప్పి అది కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ క్రిస్మస్ కల్లా 100% గా మీకు ఇది కట్టించి దాని కుటుంబ కార్యక్రమంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే వ్యవసాయం పట్ల మంచి పట్ల లేకపోతే ఎక్కువ ఎండగా ఉన్నా ఏ ఇబ్బందులు ఉండవు, మీకు ఫ్యాన్లు అన్ని ఉండేటట్టుగా దీన్ని కార్యక్రమం కూడా చేసి దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మొన్న టెండర్ కూడా పిలిచాం, ఎక్కడైతే మనం వేసిన రోడ్డు అక్కడే ఆగిపోయింది. మనం ఆ రోజు మెయిన్ రోడ్డు, సిమెంట్ రోడ్డు దగ్గర నుంచి మనకి 2 బ్రిడ్జీలు దాటిన తర్వాత దాకా మనం 7 మీటర్ల రోడ్డు వేసాం. అక్కడి నుంచి 3-4 మీటర్లు ఈ రోజు అట్లానే ఉంది. ఇక్కడ నుంచి మళ్ళా మన వెనుముకరపాలెం దాటిన తర్వాత మనకి ఏదైతే 10 రోజుల ఫ్యాక్టరీ దాకా ఈ 2 కిలోమీటర్లు ఆ రోజు ఆగిపోయింది. ఇప్పుడు 2019 ఆగింది. 2019 నుంచి ఈ రోజుని కూడా దాని సేవ అయిపోయారు. 5 సంవత్సరాలు అభ్యర్థించినట్టు కూడా నేను దాన్ని టెండర్కి పిలిచాం, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. 2 కలవట్లు ఏదైతే 200 దాన్ని కూడా కంప్లీట్ చేస్తే మనకి బగీల దాకా మళ్ళీ ఈ రోడ్డు కూడా పూర్తిగా అన్ని విధంగా కూడా బాగుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా డ్రైన్ కూడా మనం పెట్టాం. డ్రైన్ కూడా ఈ రోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మన చిన్న తుఫాను, ముందా తుఫాను వచ్చినప్పుడు దగ్గర 27 సెంటీమీటర్ల వర్షాలు పడ్డది. 27 సెంటీమీటర్ల వర్షంలో మనకి ఒంగోలులో కూడా పైన ఎక్కడైతే చెరువులు కట్ అయినాయో అవన్నీ కూడా వాటర్ అంతా కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు జరిగినాయి. దాంతో మన కాలనీలు కూడా అన్ని కూడా మనకి కొన్ని ఇబ్బందులు రావటం, నీళ్లు రావటం, ఇందాక మన వీడియో కూడా చూపించారు మన వాళ్ళు, అది కూడా చూశాను నేను. కాబట్టి మనం అవి కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా దాన్ని ఏమైతే ఉన్నాయో దాన్ని కూడా కంప్లీట్ చేసుకుందాం. తప్పకుండా కూడా దాని సమస్య లేకుండా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నా. నా వంతగా ఏ అయితే పనులు నా దృష్టి తీసుకొచ్చినాయో 14-19 మీకు అన్ని కూడా సిమెంట్ రోడ్లు కానీ,
డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా ఆ టైంలోనే చేస్తాం. ఇంకా ఉండేది ఏదైతే పెండింగ్ ఉన్నాయి ఇంకా కొంచెం సిమెంట్ రోడ్ లేకుండా కానీ అలాంటిది ఏదైనా నాకు తెలిసి వెనముక్కల పడంలో దాదాపు అన్ని కంప్లీట్ చేస్తాం. అక్కడే మనకి మేజర్ గా మదర్ తెరీసా కాలనీ ఒకటే ఉంది. మదర్ తెరీసా కాలనీ వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అన్ని కూడా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కూడా కంప్లీట్ చేసి వెళ్తా ఉండే తెలియజేస్తున్నా. ఇక్కడ అంతా కూడా పేద ప్రజలు ఉండేది, అందరూ కూడా డైలీ పనిచేసే వాళ్ళు ఎంతో అభిమానంగా మన ఎలక్షన్ కూడా ఎవరిని లెక్క చేయాలి, మహిళలు కూడా ముందుకు వచ్చి గర్వమైన ముందుండి చేశారు. అవన్నీ నేను మర్చిపోను. నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేసే విధంగా మీకు ఏం చేస్తే బాగుంటుందో అది ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉండే పని రాలేకపోవచ్చు, మీరు ఎప్పుడు పిలిచినా కూడా నేను వస్తానే ఉన్నా. ఏదైనా కూడా మన ఆ కాల డ్రైనేజీలు కూడా భూమి చేయడానికి వచ్చాను. మళ్ళా కూడా రేపు వచ్చినప్పుడు డివిజన్లో కూడా అన్ని కూడా రేపు జనవరి 1వ సంవత్సరంలో అన్ని డివిజన్లు కూడా మనం తిరిగే కార్యక్రమాలు కూడా పెడతా ఉన్నాం. పెట్టినప్పుడు కూడా ఏ సమస్యలు ఉన్నాయో ఏం చేస్తే బాగుంటుందో అన్ని కూడా ఆ రోజు మేము చేసుకొని అన్ని కూడా ఒక్కొక్కరు కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఏదైనా ఇంకా ఉండే ఈ 3.5 సంవత్సరంలో మన గ్రామానికి ఇంకా సమస్య అనేది ఏది లేకుండా ఉండే విధంగా నా వంతు నేను కృషి చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. కొంతమందికి ఇంకా రేషన్ కార్డులు కానీ, కొంతమందికి పెన్షన్స్ కానీ, కొంతమందికి ఇంకా ఇల్లు లేకుండా బాడుగింట్లో ఉంటున్నాయి. ఇలాంటివన్నీ చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ చేయండి. ఇక్కడ సచివాలయం కూడా పనిచేయట్లేదని చెప్తున్నాడు. ఆ సచివాలయం ఎదురు పనిచేయడో ఎదురు చేయట్లేదో దాన్ని కూడా మనం చూస్తాను. రేపు ఇక్కడ ఎవరు చేస్తున్నారో దాన్ని కూడా ఒకసారి మాట్లాడే కార్యక్రమం కూడా చేస్తా. వాళ్ళు మీకు అందుబాటులో సచివాలయం సిబ్బంది కూడా ఉండేటట్టుగా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి పెన్షన్ ఎవరున్నాయో ఉన్నారు కాబట్టి మీకు పెన్షన్లు కానీ మీకు ఏది ఉన్నా కూడా దాని మీద రాసి దాన్ని అన్ని కూడా పెట్టి తప్పకుండా దాని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరోసారి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికీ పేరుగా మీరు వచ్చి ఎప్పుడు వచ్చినా కూడా ఇదే అభిమానం, ఇదే ఆప్యాయతతో మీరు అందరూ కూడా పెద్దలు చాలా మంది విషయాలు ఉన్నారు. వాళ్ళు కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మొదలు అందరూ కూడా స్వాగతం పలికేదాకా కూడా నాకు పూలు అంటే ఎవరికి అని చెప్పారు. ఆ పూల వల్ల వేసే వాళ్ళకి బాగానే ఉంటుంది, పక్కన తెలుసుంటే ఆ బాగుందని అది 100 సార్లు చెప్పారు. పూలు తేవద్దా పెట్టద్దా, ఆ పూలు మాత్రం గడిస్తారు. ఆ పూల వల్ల ఉన్నంత అదే నష్టానికి వస్తుంది. కాబట్టి మీ అభిమానాన్ని ఎప్పుడు మర్చిపోం. ఎన్నికలప్పుడు ప్రభుత్వం వాళ్ళ పిల్లలు కానీ ప్రభుత్వం వాళ్ళ అమ్మాయిలు కానీ చేసినంత మర్చిపోయేది కాదు. అవన్నీ గుర్తున్నాయి. అంటే పొద్దుగోకులు మనం మాట్లాడుకునే మనసులో పెట్టుకోవాలి. మనం ఏం చేయాలని చేసుకునే పద్ధతిలో మనం చేసే పద్ధతిలో చేస్తాం. కాబట్టి ఇవన్నీ తప్పకుండా కూడా మనకు అన్ని విధాలు కూడా మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.